అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మన ఛానల్ సహస్ర అనిల్. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో చూసే వాళ్ళు మాత్రం చిన్న లైక్ ఇచ్చేయండి. అబ్బా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ బ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను. టైం వచ్చి 11:25 అలా అయిపోతుంది. పిల్లలు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయారు, తెలిసిందే కదా. సో ఇవాళ ఫ్రైడే, ఆల్రెడీ జస్ట్ పూజ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. మార్నింగ్ అయితే పిల్లలకైతే మన ఆలుగడ్డ బిర్యానీ, సో ఆలుగడ్డ బిర్యానీ అయితే చేసి పంపించా. వాళ్ళ కోసం మార్నింగ్ చపాతి కూడా వేసేసా అన్నట్టు. సో ఇప్పుడు నేను ఇంకా నోట్లో కనీసం మంచి నీళ్ళు కూడా పోయలేదన్నమాట. ఇప్పుడు టీ అయితే పెట్టేసుకోవాలి, ఎందుకంటే పూజ చేసరికి చాలా టైం అయిపోయింది. సో అక్కడ చిన్న వర్క్ ఉండే, బయటికి వెళ్దాం అనేసి అనుకున్నాము, బట్ ఆ వర్క్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఇక అందుకనేసి అయితే ఎటు వెళ్ళడం లేదు. సో ఇలానే వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక పిల్లలు వెళ్ళిపోయాక అయితే నా పని అయితే నేనైతే స్టార్ట్ అయితే చేసేసుకున్నాను. చెప్పాను కదా, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక పొద్దున్నే పిల్లలు పోయేటప్పుడు అయితే వాళ్ళ కోసం వెజిటేబుల్ రైస్ అయితే చేశాను. ఒక్క రైస్తోనే అయితే అన్నం అయితే తినలేదు కదా, అందుకనేసి ఇంట్లో ఏమన్నా ఉన్నాయా అని వెతుకుతూ ఉంటే 3 ఆలుగడ్డలు అయితే కనిపించాయి. సో ఆలుగడ్డలు వెజిటేబుల్ కర్రీలోకి చాలా బాగుంటుంది, అందుకనేసి అయితే ఆలు కుర్మా వేద్దాంలే అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను. ఇక దానికంటే ముందైతే అప్పటికి టైం వచ్చేసి 11 అవుతుంది. అప్పటిదాకా నా కడుపులో నేను ఏం వేయలేదు. సో టీ అయితే పెట్టేసుకుంటున్నాను. పక్కనే అల్లం తెచ్చిండు మా ఆయన, అల్లందే అని అన్నాక. సో అల్లం తెచ్చాక కొద్దిగా అల్లం వేసుకున్నాం అనుకో టేస్ట్ బాగుంటుంది కదా అనేసి అందులో ముక్క కట్ చేసుకొని మన రోకలు దాంతో కొడతా ఉంటే ఆ ముక్క ప్రతిసారి గ్యాస్ కిందకే పోతున్నది. 2 సార్లు ట్రై చేశాను, 2 సార్లు అలానే పోయింది. ఇదంతా కాదులే అనేసి అయితే ఇక నేను పక్కకు ఇంకో కొంచెం పక్కకు జరిపి అయితే పెట్టేశాను. ఇక్కడైతే ఇక ఆలుగడ్డలు అయితే కట్ చేస్తున్నాను, ఉడకబెట్టాలి కదా. ఉడకబెడితేనే ఆలుగడ్డ కుర్మా వస్తుంది. సో ఆలుగడ్డ కుర్మా అయినా కర్రీ అయినా అంత ఒకటే లేండి, బట్ దానికి పేరు కుర్మా అని నాకు అనిపించింది. ఎందుకంటే కుర్మా అన్నాక స్పెషల్ వేరే ఉంటుందేమో అనేసి కొంచెం సెర్చ్ చేసాలండి యూట్యూబ్లో, బట్ అన్ని గదే కుర్మా కర్రీ అన్ని గదే ఉన్నది, సేమ్ అనిపించింది. సరేలే అనిపించి అయితే నేను ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టేసాను అన్నమాట. ఇక ఉడకబెట్టేసిన తర్వాత అయితే ఇంట్లో అయితే అల్లం పేస్ట్ అయిపోయింది. సో అల్లాన్ని అయితే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో నూరేయాలి, ఎందుకంటే నెక్స్ట్ సండే వస్తుంది. ఆ టైం వరకు అల్లం పేస్ట్ రెడీగా లేదనుకోండి నాకు ఇబ్బంది అయిపోతుంది. సో అందుకనేసి అయితే ఇక ముందే అల్లం మొన్ననే తెమ్మని చెప్పాను, పాపం తీసుకొచ్చాడు. అది 1 కిలో అది 1 కిలో, కానీ అల్లం ఎలా ఉంది చెప్పాలంటే ఘోరంగా ఉందండి. యాక్చువల్గా నేను దాన్ని పైన పీల్ తీయాల్సిన అవసరమే లేదు, అంత పచ్చిగా ఉన్నది. జస్ట్ అది ఏదో భూమిలోకి వెళ్ళి తీసి నాకు ఇచ్చినట్టు అనిపించింది. అరే ఇలా కూడా ఉంటుందా అని అనిపించింది. మొన్న తీసుకొచ్చినప్పుడు అలానే ఉందనేసి కొంచెమే పట్టేసి మిగతాది చాయ్లకనే ఉంచేసుకున్నా, నెక్స్ట్ టైం బాగా తెచ్చుకోవచ్చు కదా అని. సో నెక్స్ట్ టైం చూసినా కూడా సేమ్ అలానే ఉండిపోయింది. ఇక అందుకనేసి ఇదంతా కాదులే అనేసి మళ్ళీ తెమ్మని చెప్పినా కూడా సేమ్ అదే ఉందిరా అన్నాడు. ఇది ఏమంటారు కదా, సచ్చిన పెళ్ళానికి సారీ ఏదో మోగించక తప్పదు కదా అన్నట్టు, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అన్నట్టు. ఎట్లున్నా కానీ ఇంట్లో తీసుకొచ్చి కంపల్సరీ మనం వాడుకోవాలి కదా, వాడకుండా లేము. ఇంట్లో మెయిన్గా ఉండాల్సింది అల్లం వెల్లుల్లి పేస్టే. మనం అప్పటిదప్పుడు రెడీ చేసి పెట్టుకోమండి, మనకి ఎందుకంటే అది అలవాట్లేదు. ఒక్కసారి నాకు ఇది క్వాంటిటీ అని తెలుసు, 1/2 కేజీకి 1/2 కేజీ అల్లం తీసి పెట్టుకుంటే సమానంగా ఉంటుందని తెలుసు. దాన్ని అవి 2 గడ్డలు ఇవి 2 పాయలు అనేసి నాకు నిజంగా ఏం తెలియదు. మా అమ్మ 1/2 కేజీకి 1/2 కేజీ పట్టుకుంటే బాగుంటుందిరా అని చెప్తుంది. సో నేను అలానే పాటిస్తున్నాను నా మ్యారేజ్ ఫస్ట్ అయిన కాంచెల్లి. సో ఇప్పుడు అలా కూడా వేసేసాను. ఇదంతా అయిపోయాకైతే ఛాయ్లో అయితే పెట్టేసుకున్నా, ఛాయ్ కూడా తాగేసా. ఇంట్లో అప్పాలు ఉన్నాయి కదా, అమ్మ వాళ్ళు పంపించినాయి. సో అవి అయిపోయేదాకా కూడా ఒక కుమ్మి పట్టడమే కదా. ఇక మంచిగా అప్పాలు నంచుకొని అయితే మంచిగా కొంచెం సేపు ఒక 2 టైమ్స్ అయితే ఛాయ్ తాగినా అప్పటిదప్పుడే. ఇక అప్పాలు ఉంటే మనకి ఇంకో ధ్యాసే ఉండదు. ఇక ఆలుగడ్డలు కూడా ఉడికేసినాయి. నేను ఒక్క నిమిషం లేట్ అయితే 4 గంటలు మొత్తం ఆడి స్మాష్ అయిపోయేటండి. జస్ట్లో మిస్. అంటే అచ్చి ఇట్లా చూసిపోయి కూర్చొని మంచిగా టీ పెట్టుకొని ఛాయ్ తాగుతున్నా కదా, అంతల్లే ఇవి వాటర్ మొత్తం ఇనికిపోయినాయి, జస్ట్లో మిస్ అయిపోయింది. ఇవైతే పిల్లైతే తీసేసాను. మార్నింగ్ పిల్లలకైతే టిఫిన్కి అయితే చపాతీ చేసేసాను. మా 2 చేశాను, వాళ్ళు 1 తిన్నారు. సో మిగిలింది పిండి ఉన్నది. ఇక మార్నింగ్ దాన్ని చేసుకుంటూ కూర్చుంటే వంట అవ్వదు కదా అనేసి అయితే పక్క పెట్టేసి ఉంచాను. మళ్ళీ ఈవినింగ్ వరకైనా మళ్ళీ రేపు మార్నింగ్ అయినా వాళ్ళకు చేసి పెడితే బెటర్ కదా అన్నట్టయితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది కదా అనేసి. సో ఇక్కడ చూపిస్తున్న బాటిల్ అయితే మొన్న ప్రత్యేకించి మరీ కొనుకొచ్చుకున్నానండి. ఎందుకనంటే
యాక్చువల్గా డైలీ ఎన్ని వాటర్ తాగుతుందో తెలియట్లేదు. సీరియస్లీ నేను 1 లీటర్ కంటే ఎక్కువ తాగట్లేదు, అది నాకు అర్థమైపోయింది. సో ఇది బాటిల్ తీసుకొచ్చుకొని 2 లీటర్స్ బాటిల్ 200 లీటర్స్ కదా, సో తెచ్చుకొని పెట్టుకొని తాగామనుకోండి మనకి ఎన్ని వాటర్ తాగుతున్నాం అనేసి కొద్దిగా ఆలోచన ఉంటుంది కదా అనేసి అయితే తెచ్చేసుకున్నాను. 120 రూపీస్ పడ్డది. మా ఆయన మరీ బతిలాడి తిట్టిండు ఒకసారి, అవసరమా ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్ ఇవ్వని. బట్ ఏం చేస్తాంలేండి, తిడితే కూడా భరించుకోవాలి, తిట్టేది మా ఆయనే కదా, ఇది మన అవసరం కాబట్టి. సో మెల్లగా బదులనైతే తీసేసుకున్నాను. ఇక్కడ చెట్లకైతే నీళ్ళైతే పోస్తున్నాను. ఇది చూస్తున్నారు కదా స్నేక్ ప్లాంట్ చెట్టు, ఆల్మోస్ట్ నేను పెట్టింది 3-4 మంత్స్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు పిలకలు వస్తున్నాయి. మనం పెట్టిన చెట్లు ఇలా వస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదండి, అసలు చెప్పాలంటే నమ్మలేము. ఇది శంకు చెట్టు, ఇది దీనికి తీయాలి కంపల్సరీ కదా. ఇంట్లో పైప్ ఉండే ఆ పైప్తో అరేంజ్ అయితే వేసుకున్నాను. కానీ నిజంగా సీరియల్ది పిచ్చా హ్యాపీ. ఎన్నిసార్లు చూసానో ఇంతకు మొలకలు వస్తుందో రాదు అనుకుంటా, బట్ ఎట్టకెలకైతే 2 పిలకలు అయితే వేసింది. హ్యాపీ అనిపించింది నాకు. సీరియస్లీ చెప్తున్నా, నాకు చెట్ల పెంచుకున్న అంటే చాలా ఇష్టము. బట్ మా ఆయన ఏమంటాడంటే, మనము సంవత్సరం కోసం ట్రాన్స్ఫర్ ఎట్టిపోయేటోళ్ళము, ఇట్లా చెట్లు పెంచుకుంటుంటే కరెక్ట్ కాదు, మళ్ళీ అవి ఎక్కడ పట్టుకపోతావు, ఏడ పెడతావు, ఓకే ప్లేస్ ఉన్న కాడ పెట్టేసుకుంటావు, ప్లేస్ లేని కాడ ఏడ పెడతావు అనేసి తిడతాడు. సరేలే అనేసి అనిపించి అయితే పాపం మా ఆయన, నేను ఏమంటా చెప్పండి, ఆయన నా మంచికే చెప్తున్నాడు, మన మంచికే చెప్తున్నాడు కదా అన్నట్టు నాకు కొన్ని చెట్లు పెంచుకుంటాను. నాకు ఏదన్నా మైండ్లో తట్టిందంటే ఆ చెట్టు పక్కా తెచ్చుకుంటా. స్నేక్ ప్లాంట్ చెట్టు ఒకటి ఎక్కడనో దొంగతనం చేసుకో పట్టుకొచ్చు కదండి. యాక్చువల్గా ఇంకో పక్క పిలక కూడా రావాలి, బట్ అది అసలు ఏంటి ఇంకా రావట్లేదు అనేసి దాన్ని మొన్న పీకి చూసేసరికి కింద ఏర్లు వచ్చాయి. సో అట్లా మిస్ అయిపోయింది. మేబీ వస్తుంది కావచ్చు, చూడాలి. వర్షం పడుతుంది కదా, ఏమన్నా వర్షానికి ఏమో తొందర వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా. 3 పెట్టాను, 2ంటికి వచ్చినాయి. వాటికి ఎక్స్ట్రా పిలకలు ఇంకొక దానికి రావాలి. ఇక మిగతా చెట్లు కూడా మొన్న శంకు చెట్టు పెట్టాను, చూసాను ఇంట్లో ఉంటే మంచిది అనేసి నాకు పెట్టుకోవాలనిపించింది. సో దొరికాయి, అది కూడా పెట్టేసుకున్నాను. సీరియస్లీ నాకైతే ఫుల్ ఇష్టము. నేను మా గోదావరికానికి అయినాకైతే ఫుల్ అంటే ఫుల్ చెట్లు ఇంకా నాకు నచ్చినట్టు పెంచుకుంటా. ఎప్పుడు పోతానో చూడాలి ఇక. సో ఇక ఇక్కడనైతే కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. ఇక తెలిసిందే కదా, మనకి ఏదైనా తినాలి అనిపించిందంటే పక్కా తినేయాల్సిందే. యాక్చువల్గా ఆ రైస్లోకి కుర్మా చాలా అంటే చాలా బాగుంటుందండి. నిజంగా 3 అంటే 3 ఆలుగడ్డలు ఉన్నాయి. ఆ 3 ఆలుగడ్డలతోటి ఒక ఆలుగడ్డ మొత్తం స్మాష్ చేసి అంటే చాలా బాగుంటుంది. అందుకనేసి మా ఆయనకు చెప్పేసిన ఆలుగడ్డ కర్రీ వండుతున్నా, ఈవినింగ్ చపాతి చేసుకునేవు తినేవు అనేసి. ఎందుకంటే మా ఆయన ఈవినింగ్ చపాతీ కావాలంటాడు కాబట్టి ఆలుగడ్డ కర్రీ చూసాడంటే చపాతి అడుగుతాడు. సో అట్లా ఇక కర్రీ అయితే వండేస్తున్నాను. ఏమోనండి, అంతకుముందు పెళ్ళి అయ్యాకముందు చిన్న చినుకు మీద పడ్డా కానీ ఆయిల్ చినుకు ఓయమ్మే ఓయబ్బే అనుకుంటా ఉరికేది. బట్ ఇప్పుడు అట్లా కాదు, అది నూనె వడని ఇంకేదన్నా అవ్వని చెయ్యేదే కానీ ఇంకేమన్నా కానీ ఏదేమైనా కానీ అక్కడ నిల్చొని వంట చేస్తున్నా అట్లా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇది నేనేనా అని అనిపిస్తూ ఉంటుంది. అసలు ఏంటి నేను ఇంత చేంజ్ అయిపోయానా. బిఫోర్ మ్యారేజ్ చిన్నగా దెబ్బ తాకిన కానీ అబ్బో అయ్యని బెడ్లకి లేవకపోయేది. ఇప్పుడు ఎన్ని దెబ్బలు తాకుతున్నాయో, ఎన్ని ఆయిల్ మీద పడుతుందో, ఎంత కష్టపడుతున్నానో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంతే కావచ్చులే, మ్యారేజ్ అయినా అంటే ఎట్లుండేటోళ్ళు ఎట్లా మారిపోతాము అనేసి. ఆయిల్లో మనము మిర్చీలు వేస్తే మామూలు జిల్లాయండి, అది బీభత్సంగా చీలుతూ ఉంటాయి. అందుకే హ్యాండ్ కూడా అడ్డు పెట్టేసుకొని చేసుకుంటున్నాను. ఇక తెలిసిందే కదా, శుక్రవారం కదా అనేసి అయితే సారీ అయితే కట్టుకున్నాను. బట్ మన యాంగిల్ 1 సైడే ఉంటుంది, ఇంకొక సైడ్ పెట్టుకోలేము కదా. అందుకే కొద్దిగా ఏమంటారు కదా అని కొంచెం వేరే అనిపిస్తుంది. సో బట్ ఏం చేస్తాను చెప్పండి, తప్పదు, ఇలానే వీడియోస్ తీయాలి. ఇక ఆలుగడ్డ అయితే కుర్మా అయితే చేసేస్తున్నాను. మనం ఆలుగడ్డ కుర్మాలో ఒక ఆలుగడ్డ స్మాష్ చేసామంటే చిక్కగా వస్తుంది పులుసు, అలా ట్రై చేయండి బాగుంటుంది. ఇక వాటర్ అయితే పోసేసుకున్నాను. ఇంకా పిల్లలు ఆ టైంకి రాలేదు, ఆల్మోస్ట్ ఈ టైము 12 అవుతుంది కావచ్చు. ఈ వ్లాగు మార్నింగ్ టు నైట్ వరకు సాగిందండి. చాలా అంటే చాలాసేపు సాక్కుంటూనే ఉన్నది. ఇక ఇదంతా అయిపోయాకైతే మంచిగా బ్రహ్మాండంగా చూస్తున్నారు కదా, తుక్కలు ఆడుతుంది. అచ్చం చికెన్ కర్రీలా ఉంది కదండి చూస్తే. మా చిన్నడు అలానే ఉంది, మమ్మీ చికెన్ కర్రీయా అని అన్నాడు. వాడు భలే అనిపించింది. ఏమోనండి, ఈ మధ్యన కొంచెం ఉప్పు ఎక్కువ తింటున్నా అనిపిస్తుంది నాకు. మరి అదే అంటుండు, చిట్టి సాల్ట్ ఎక్కువ తినేస్తున్నావు, తగ్గించమ్మా, హార్ట్కి ఎఫెక్ట్ పడుతుంది అనేసి అంటున్నాడు. ఏమో నాకు నిజంగా సాల్ట్ ఎక్కువ లేకపోతే మనసులా ఉండదు. ఏది ఎక్కువ ఉండకపోయినా సాల్ట్ ఎక్కువ ఉండాలి, కారం ఎక్కువ ఉండాలి, అట్లా ఉంటేనే నాకు తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది, లేకపోతే అస్సలు రాదు. బట్ ఏం చేస్తాం, కానీ తగ్గించుకోవాలి. మన హెల్త్ మనం కాపాడుకోవాలంటే కొన్ని తగ్గించుకోవాలి కదా. అప్పుడప్పుడు అనిపిస్తే తగ్గియాలని, బట్
మనతో నవ్వదు. సో ఇక్కడ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొత్తిమీర కూడా వేసేస్తున్నా. మా ఆయన సండే మాత్రమే కూరగాయలు తెచ్చేది. సండే తెస్తే మళ్ళీ సండే దాకా ఏది ఉండదు. అది తెచ్చిన కొంచెం కొత్తిమీర దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలి. మిడిల్లో సడన్గా ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు మాత్రం మళ్ళీ అప్పుడు లేదు అని అంటే మళ్ళీ అప్పుడు పట్టుకొని వస్తాడు. ఎందుకంటే చాలా కాస్ట్ అయిపోతున్నాయి అబ్బా కర్రీస్, కూరగాయలు కూడా. ఏం చేస్తాం, లోయర్ మిడిల్లో బతికే ప్రజలకైతే ఎట్లా తింటారో ఎట్లా బతుకుతున్నారో నిజంగా అర్థం కావట్లేదు. ఇలా కొంచెం సాలరీ వచ్చి కొంచెం బతికేటోళ్ళకి అవ్వట్లేదు. మిడిల్లా రోజుకు ₹100 కూలి వేసుకొని బతికేటోళ్ళైతే ఇంకెట్లా బతుకుతారో నిజంగా అర్థం కాదబ్బా. ఫ్యామిలీ పెద్దదైతే కష్టము. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎల్లదీస్తారు, కానీ పిల్లలతో ఉండడం మాత్రం చాలా కష్టము ఇప్పుడు చూస్తూ ఉంటే. సో ఇక ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఎక్కడికి వచ్చేసామంటే వాషింగ్ మిషన్ కాడికి వచ్చేసాము. ఈ వర్షం చెయ్యబట్టి సీరియస్లీ బట్టలు అస్సలే ఆరట్లేదు. చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక్క నిమిషం వేసొచ్చి ఇట్లా వేసి పైన వేసి కిందికి వచ్చే అంతలోపే చేలో వర్షం పడేస్తుంది. మళ్ళీ ఎంత 5 సెకండ్సే పడుతుంది. ఆ 5 సెకండ్స్లో ఉన్న బట్టలు అన్నీ తడిపేస్తుంది. అదొక పిచ్చిలేస్తుంది. మళ్ళీ ఇంట్లోనే వేస్తేనేమో ఈ బట్టలే మారట్లే. 24/7 ఫ్యాన్ అయితేనేమో కరెంట్ బిల్ రావట్లే. ఇక ఏం చేస్తాను చెప్పండి, ఎట్లా చేయాలి, ఏం చేయాలో నిజంగా అర్థం కావట్లేదు. ఇక ఇంట్లోనే ఒక రూమ్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. 1 బెడ్రూమ్లో మేము ఉంటాం కాబట్టి ఇంకో బెడ్రూమ్లో అయితే బట్టలు వేసేదైతే ఫ్యాన్ వేసి పెట్టుతున్నాం. మరి ఏం చేస్తాను, తప్పదు కదా, ఆరకపోతే స్మెల్ వస్తుంది. స్మెల్ అయితే వేసుకోలేం కదా, అందుకనేసి అయితే కొంచెం వేస్తున్నాను. బ్యాక్ సైడ్ కూడా కొంచెం దండం ఉంది. ఆ దండం కూడా కొన్ని అడ్జస్ట్ చేసుకుంటే వేస్తున్నా. బట్ అమ్మో ఇబ్బంది అయిపోతుంది. ఈ వర్షాకాలం ఉన్న రోజులు చాలా కష్టము. ప్రతి కాలం ప్రతి ఒక్క కష్టాన్ని ఇస్తుంది. అంటే హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ కొంచెం కష్టం. చలికాలం చలికి తట్టుకోలేము, ఎండాకాలం ఎండకు తట్టుకోలేము, వర్షాకాలం వానకు తట్టుకోలేము. ఇంకే కాలం మర్చిపోయా, అయ్యో 4 కాలాలు కదా, సారీ ఇంకో ఏదో కాలం మర్చిపోయిన కాలాన్ని అయితే కామెంట్ చేయండి అబ్బా. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, అయ్యో సారీ అండి, ఇంకో కాలం మర్చిపోయా. నాకు గుర్తియండి, కొంచెం కామెంట్ అయితే వేసేయండి. ఇక్కడైతే ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అయితే ఇవి కూడా పచ్చగా ఉన్నాయండి. వెల్లుల్లి కూడా చాలా పచ్చిగా ఉన్నాయి. నేను వీటిని తోలు తీసి పెట్టా. జస్ట్ ఇలా చేసేసి పైన ఉన్న పొట్టు కొంచెం అలా తీసేసి గ్రైండ్ పట్టేస్తే. అంతకుముందు తీరిపారిగ్గా పొట్టు తీసి వేసేది, కానీ అంత టైం వేస్ట్ అనిపించింది. సో ఇలా నేనే కదా తినేది, వేరే వాళ్ళు కాదు కదా అనేసి పైన కొంచెం వరకైతే పైన బాగా పొట్టు ఉంటుంది చూడు, అదంతా తీసేసి అయితే అల్లంని కూడా జస్ట్ అల్లాన్ని కొంచెం పొట్టు తీస్తా. ఎందుకంటే కొంచెం అది వస్తుంది కదా అనేసి కొంచెం అల్లం పొట్టు తీస్తా. బట్ ఇప్పుడు అల్లం కూడా అవసరం లేదు, ఎందుకంటే అది పొట్టు తీసినట్టే వచ్చింది కాబట్టి. సో ఇక్కడ నేనైతే ఇవన్నీ ఇలా ఒకసారి రోకలతో దంచామంటే కొద్దిగా తొందరగా ఓపెన్ అవుతుంది. లేకపోతే చేతులు పెయిన్ వస్తాయి అబ్బా. గోర్లు మామూలుగా పెయిన్ రావు, చాలా పెయిన్ వస్తాయి. సో అందుకనేసి అయితే అలా దంచేసాను. అలా దంచేసి ఒకసారి అయితే నేనైతే గ్రైండర్ పడతాను. ఇక కొంచెం పొట్టు అనేది ఉంటుంది కదా, ఆ పొట్టు మామూలుగా లేదు, ఇల్లంతా అయ్యింది. అసలే వెల్లుల్లి పొట్టు ఎంత ఉంటుంది చెప్పు, ఉండేది గిట్లా ముట్టుకుంటే గట్ల జారిపోతూ ఉంటుంది కదా, అంటే గాలికి కొట్టుకపోతూ ఉంటుంది. ఎంత ట్రై చేసినా కానీ అస్సలు అవ్వలేదు. ఒక 10 నిమిషాలు కుస్తీ పట్టా కావచ్చు అబ్బా. ఇల్లు మొత్తం మూడ్చి దాన్ని ఎత్తడానికి ఒక 10 నిమిషాలు కుస్తీ పట్టా కావచ్చు. ఎందుకంటే చెత్త డబ్బాలకు ఎత్తుదామంటే అస్సలు వచ్చేది లేదు. మా చిన్నోడైతే ఏబీసీ రాస్తున్నాడు, 4 దాకా వచ్చిందంట, 5 నెంబర్ వస్తలేదు. ఎలా మా అమ్మని చెప్తున్నాడు. వాంతో ఒక టార్చర్ అబ్బా. రాసిందే రాత్రి కానీ వచ్చే రాస్తాడు, మిగతాయి రాయాడు. అవి కూడా ఏబీసీలు టీవీలో పెట్టాను, బట్ అవి మాత్రం చూసి మాత్రం రాయట్లేదు. ఏం చేస్తాం, పిల్లలు అంటే అంతే, వాళ్ళని అడ్జస్ట్ చేసుకుంటా మనం అడ్జస్ట్ అవ్వకుండా ఉండడమే ఒక పెద్ద టాస్క్. మళ్ళీ వాళ్ళు చెప్పింది జరగడమే ఇంకొక పెద్ద టాస్క్. వాళ్ళకు మించి మనం ఏదైనా చేసామనుకోండి, మనకి చుక్కలు మాత్రమే చూపిస్తారు, ఇంకేది చూపించరు. ఇంకా ఇక్కడనైతే ఇల్లు అయితే ఎట్టకెళ్ళకైతే ఊడ్చేసుకున్నాను. ఇల్లంతా ఊడ్చి అంతా అయిపోయాక ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఆల్మోస్ట్ 4:30 అయిపోతుంది కదా, వాళ్ళకి కొంచెం స్నాక్స్ అవన్నీ తినిపించేసి ఇక మిగతా బౌల్ ఏమన్నా ఉన్నాయా ఆ బౌల్ మొత్తం కూడా కడిగేసుకున్నాను. అవి కడిగేసుకున్నామంటే కొద్దిగా ఫ్రీ ఉంటుంది. అంటే ఒకటే టైం ఏం కాదండి, 2-3 టైమ్స్ కడగాల్సిందే. ఇక్కడికి అల్లాన్ని అయితే కడిగేస్తున్నాను. అల్లం కడిగి కొంచెం మారిందనుకోండి మనకు తేమ లోపలికి పోదు, లేకపోతే లోపలికి పోయిందనుకోండి ఆయిల్ వేసినప్పుడు చిటపడకుండా మీద పడతా ఉంటుంది. ఇక నెక్స్ట్ బౌల్ కూడా మొత్తం క్లీన్ చేశాను. ఆ తర్వాత కూడా గ్రైండర్ పట్టేశాను. ఆల్మోస్ట్ డే మొత్తం ఇలా గడిచిపోయింది అబ్బా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇలా గడిచిపోయింది. నా డే కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్.